టైంలో 40,000 అప్పు తీర్చడం కష్టం కాదు. కానీ నెక్స్ట్ నెలలో వస్తాయిలే అని మనం కనుక పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ నెలలో 30,000 వచ్చినాయి అనుకోండి, అప్పు 80,000 తీర్చాలంటే మనం రేపు పొద్దున ఎట్ట బతుకుతాం? ఇది ప్రభుత్వాలకు ఉండే సహజసిద్ధమైనటువంటి సమస్య. కానీ అది అర్థం చేసుకోలేదు, పెండింగ్ పెట్టుకుంటూ పోతున్నారు. మేబీ వీళ్ళ ధైర్యం కూడా ఏంటంటే ఏమి ఎవడు చేసేదేం లేదు కదా ఇప్పుడు బేసిక్గా, కాబట్టి అన్న ధైర్యం అయ్యి ఉండొచ్చు. ఇకపోతే వీళ్ళు మెయిన్గా డిమాండ్ చేస్తుంది పిఆర్సీ. ఈ ఉద్యోగ సంఘాల ఉద్యమాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇలా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజుకి వేస్తాడు, వేసిన రోజున మా విజయం అంటారు, అంతేగాని ఇన్ టైంలో అవ్వలేదన్నది ఉండదు. ఇప్పుడు జగన్ రాగానే మాట ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా పిఆర్సీకి అనేది మధ్యంతర భృతి ఇచ్చాడు 27%. జగన్ అధికారంలోకి రాగానే 27% మధ్యంతర భృతి ఇచ్చాడు. వీళ్ళు వచ్చి ఇవ్వలేదు కదా మధ్యంతర భృతి, వీళ్ళు ఆ హామీ ఇచ్చారు. మధ్యంతర భృతి అసలు ఇప్పుడు ప్రస్తావన కూడా లేదు, 20 నెలలు అయిపోయింది. మధ్యంతర భృతి అంటే ఏంటి అంటే పెంచుతానన్న శాలరీ, ఇదిగో 27 రూపాయలు పెంచాడు అప్పుడు జగన్. వీళ్ళకేం కనిపించింది, అంతకుముందు 43 రూపాయలు పెంచాడు చంద్రబాబు, అది కనిపించింది. అప్పుడు 43 రూపాయలు పెంచడం కరెక్ట్, రాష్ట్ర విభజన తర్వాత అదే హైయెస్ట్. అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతెవరు పెంచలే. దానికి కారణం ఏంటంటే 41 కేసీఆర్ పెంచడం. అప్పుడు అదే సందర్భంలో చంద్రబాబు గారు